50 కిలోమీటర్కి ఇక్కడికి వచ్చేసి ఈరోజు కాలేజ్ సెలవు అని చెప్పేసి అలా అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. వెళ్తున్న దారిలో ఒక మంచి లొకేషన్ అయితే చూసాం. అక్కడ మా వాడు అయితే ఫొటోస్ దిగుతానని చెప్పి డాన్స్లు వేస్తున్నాడు చూడండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఆ లొకేషన్ దగ్గర నుంచి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని ఇందుకు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. మేమైతే జామి అనే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. మేము వెళ్తున్న దారి అయితే వన్ వే అనమాట. వన్ వేలో మేము చాలా జాగ్రత్త అయితే వెళ్ళాం. అలాగే వన్ వేలో అయితే ముందుకు వెళ్ళిపోయాం. అలాగే కొంచెం దూరం వెళ్తే ఎండ అయితే చాలా విపరీతంగా అయితే ఉంది. వాటర్ బాటిల్ కొనుక్కుందాం అని చెప్పి చూస్తే ఎక్కడైతే షాప్స్ లేవు. ఇంకెందుకులే అని చెప్పి సరే అని చెప్పి అలాగే వెళ్ళిపోయాం. ఇదే రోడ్ లో కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో అయితే మట్టి రోడ్ అయితే తగులుతుంది. ఆ మట్టి రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తుంది. 50 కిలోమీటర్కి ఇక్కడికి వచ్చేసి ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? జామి వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం. జామి వాటర్ ఫాల్స్ అయితే హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే నేను మా ఫ్రెండ్ అయితే జామి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేస్తాం. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వ్యూ బాగుంది కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. కొంతమంది అయితే డ్రింకింగ్ చేసి ఇక్కడ గాజు సీసాలన్నీ పగలు కొడేస్తున్నారు. ఇక్కడికి వచ్చినట్టయితే ఈత వచ్చినంత మాత్రమే కలిసి రండి, లేదనుకుంటే ఇటు పక్క చాలా లోతుగా ఉంటది అనమాట. ఇటు పక్క అయితే పర్వాలేదు, అటు పక్క అయితే చాలా లోతు ఉంటది అనమాట. అప్పుడు చూడండి గొడ్లు ఇప్పేసి ఆకాశంలో తేలుతున్నాం. ఇద్దరం కాసేపు బ్యూటిఫుల్ నేచర్ అయితే బాగా అయితే ఎంజాయ్ చేసాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడికి రావాలనుకుంటే ఏతో వచ్చినంత మాత్రం కలిసి రండి. ఈ ఎంజాయ్మెంట్ లో వీడియో తీస్తుంటే నా ఫోన్ అయితే నెలలో పడి. ఫోన్ కోసం తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ 2 అయితే నా యూట్యూబ్ ఛానల్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ కి అయితే ఫోన్ పడిపోతుంది. ఫోన్